పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. 16 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు తెగువతో తెగింపుతో ఇచ్చిన పిలుపు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలే అనే ఒక పిలుపునిచ్చి ఆ రోజు తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు దీక్షా దివస్. 16 సంవత్సరాల కిందట 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు పోయే క్రమంలో ఆ రోజు వారిని అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకి తీసుకుపోయిన సందర్భం నా మనసులో ఇంకా తాజాగా తిరుగుతూనే ఉన్నది. నాకు ఇంకొకటి బాగా గుర్తున్న అనుభవం, ఆ రోజు కరీంనగర్లో అరెస్ట్ చేసిండ్రు అలగనూరు చౌరస్తాల. అరెస్టు చేసిన తర్వాత కేసీఆర్ గారిని కారులో వేసుకొని లక్ష్మీకాంతరావు గారిని, కేసీఆర్ గారిని, నాయన్ నరసింహారెడ్డి గారిని కారులో వేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు. అనుకోకుండా అక్కడ జయశంకర్ గారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అలగనూరు చౌరస్తాలనే పోలీసు వాళ్ళు వారిని పికప్ చేయడం కొద్దిగా హడావుడిలో మర్చిపోయినారు. మేము కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల తర్వాత అక్కడ చేరుకున్నాం. చేరుకున్న తర్వాత జయశంకర్ గారిని తీసుకొని కారులో ఎక్కి కేసీఆర్ గారిని వారికి తీసుకుపోయిన పోలీస్ జీబులను వెంబడిస్తూ మేము కూడా బయలుదేరి వరంగల్ దిక్కు వచ్చేసినప్పుడు సరిగ్గా కాకతీయ విశ్వవిద్యాలయం దగ్గర చౌరస్తా కాడ పిల్లలందరూ రోడ్డుకెక్కి ఆ రోజు రాస్తారోకో చేస్తూ ఉన్నారు. రాస్తారోకో చేస్తుంటే నేను దిగి జయశంకర్ సార్నేమో, సార్ మీరు ఇంటికి పోండి, నేను ఇక్కడ ధర్నాలో కూర్చుంటా అని చెప్పి అక్కడ ధర్నాలో కూర్చుంటే ఆ రోజు అరెస్ట్ చేసినారు పోలీసు వాళ్ళు. అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోతుంటే మళ్ళీ హన్మకొండ చౌరస్తాలో పోలీస్ వ్యాన్ దుంకి ఆడికెళ్ళి బయలుదేరి పక్కనే జయశంకర్ గారి ఇల్లుంటే ఆ ఇంట్లోకి పోయి అక్కడ అందరం కూడా కూర్చున్న తర్వాత ఒక 2 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసినాం, మీరు తప్పించుకున్నారు, మళ్ళీ తీసుకుపోతామని చెప్పి తీసుకుపోయి వరంగల్ సెంట్రల్ జైల్లో ఆ రోజు నన్ను ఇక్కడనే ఇదే వరంగల్ గడ్డ మీద జైల్లో పెట్టి తెల్లారి రాత్రి 30 తారీఖు రాత్రి ఎప్పుడో దగ్గర ఒక 30-35 గంటల తర్వాత విడుదల చేస్తే వెంటనే బయలుదేరి ఖమ్మంలో ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో అక్కడ పోయినాం. ఇక తర్వాత 11 రోజుల దీక్ష. ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కదిలి, తెలంగాణలోని విద్యార్థి లోకం మొత్తం కదిలి, అది కేయూ కావచ్చు, ఓయూ కావచ్చు, వేరే విశ్వవిద్యాలయాలు కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కథన భూమిని తలపించే విధంగా, యుద్ధ భూమిని తలపించే విధంగా మరి పూర్తి స్థాయిలో విద్యార్థుల పోరాటంతో ఎక్కడికక్కడ వీరోచితంగా తెలంగాణ కదిలింది. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడి 2009 దీక్షా దివస్ నాడు ప్రారంభమైంది. అంటే సరిగ్గా 11 రోజుల పాటు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ముగిసేదాకా, తెలంగాణ ప్రకటన వచ్చేదాకా అద్భుతంగా ఒక సముద్రం అలలాగా ఎగిసిపడ్డది. ఒక తుఫాను వాతావరణం సృష్టించింది 16 ఏళ్ల కిందట. కానీ చాలా మంది పిల్లలకు, ఈ తరం పిల్లలకు దీక్ష గురించి తెలియదు, తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళ కాబట్టి ఆ రోజు నా కొడుకే ఉన్నాడు, నా కొడుకు వయసు ఇప్పుడు 20, ఆ రోజు 8 ఏళ్ళు. మరి ఆ రోజు 8 ఏళ్ళు ఉన్న పిల్లగానికి తెలంగాణ ఉద్యమం ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారు చేసిన త్యాగము, పోరాటము, మన విద్యార్థుల అమరవీరుల బలిదానాలు, తెలంగాణలోని అన్ని కులాలు మతాలు ఆ రోజు జేఏసీగా ఏర్పడి ఎంత అద్భుతంగా కదం దొక్కినాయో ఇవన్నీ కూడా మర్చిపోలేని సందర్భాలు. అందుకే ఆ దీక్షా దివస్ స్ఫూర్తితో, కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, తెలంగాణ విద్యార్థుల పోరాట స్ఫూర్తితో, తెలంగాణ ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో, తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తితో, ఆనాటి పోరాట స్ఫూర్తిని తిరిగి ఒక్కసారి తలుచుకొని మళ్ళీ తెలంగాణను ఈరోజు దోచుకుంటున్న, తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఆనాటి త్యాగ నిరతిని, ఆనాటి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు దీక్షా దివస్ అనే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. పెద్దలు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా
ఒక్కరోజు జర్ర జర్ర జర జర్ర వినూరు జర మీ లొల్లి గిట్ల బాగానే పెడతారు కానీ కొద్దిగా వినూరు జర అప్పుడప్పుడు వినూరు. 11 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తాడు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఉండే కవులను, కళాకారులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, ఇతర కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని 11 రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా హన్మకొండలో వినయ్ భాస్కర్ గారు నిర్వహిస్తూ ఉంటారు. ఏ దీక్షతోనైతే తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిందో, ఏ దీక్షనైతే తెలంగాణ సాధించిందో, ఏ దీక్షనైతే ఇవాళ రాష్ట్రాన్ని మనకు తెచ్చిపెట్టిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ మహానాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టే 29 నవంబర్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా కదం దొక్కాలని చెప్పి హనుమకొండలోని మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ నా ప్రార్థన. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం జరగలేదు. ఇవాళ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను అందులోకి పోతే మళ్ళీ అసలు ఈ మన కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశమే పక్కకు పోతుంది. ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఒక్క మాటను మాత్రం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. సరే, మనం ఓడిపోయినాం, హన్మకొండల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ కొంతమందికి మన వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏం బాధ ఎక్కువ నిరుత్సాహపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ప్రజలు ఇప్పటికే బయట మాట్లాడుతున్నారు, ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అనే మాట ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి సోదరుడు, ప్రతి సోదరి చెప్తున్నది, ప్రతి అక్క చెల్లె చెప్తా ఉన్నది. అప్పుడప్పుడు ఇట్లా జరగడం కూడా మంచిదే. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది బాధపడేది ఏం లేదు, బాధపడేది లేదు, భయపడేది అంతకంటే లేదు. వినయన్న ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్పిండు, అన్న మన పిల్లల మీద పోలీస్ కేసులు, దొంగ కేసులు పెడుతున్నారు అని. పిల్లల మీద పెడతారు, పెద్దవాళ్ళ మీద పెడతారు, ఎందుకంటే వాళ్ళకు పరిపాలన చేతనైతే లేదు. నేను ఇక్కడికి రాగానే అందుకే ముందుగాల పోయి మన వరంగల్ న్యాయవాదుల బృందానికి ధన్యవాదాలు చెప్పిన వారందరికీ కూడా, మా అడ్వకేట్లు ఉద్యమంలో ఏ పాత్ర అయితే పోషించినరో, ఉద్యమంలో ముంగటుండి ఎట్లయితే నడిపించిర్రో మళ్ళీ అట్లే నడిపిస్తున్నారు. మా పిల్లలకు అండగా నిలబడ్డారు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డ న్యాయవాదులకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన నిజ రూపాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నది. మీరు ఒక చిన్న ఉదాహరణ, ఇవాళ ఇక్కడికి వస్తుంటేనే నేను పరకాలకు పోయి వచ్చిన, అందుకే కొద్దిగా ఆలస్యమైంది. అక్కడ మనం కట్టిన టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒకప్పటి అజంజాహీ మిల్లు ఏదైతే వరంగల్లో ఒకనాడు 1000 మందికి ఉపాధి కల్పించిందో, అజంజాహీ మిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూతబడ్డది. కేసీఆర్ గారు ఒక విజన్తో, ఒక దార్శనికతతో, ఒక ప్రణాళికతో ఒకటే మాట చెప్పినారు మాకు ఆనాడు ప్రభుత్వంలో. బంగారం అసొంటి తెల్ల బంగారం, పత్తి వండించే నేల వరంగల్లో పుష్కలంగా ఉన్నది. వరంగల్ నుంచి నేతన్నలు ఇవాళ మన వరంగల్ ఈస్ట్ వరంగల్ కావచ్చు, వరంగల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలకృతి కావచ్చు, జనగామ కావచ్చు, ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన టాలెంటెడ్ నేతన్నలు ఉన్నారు. కానీ ఇక్కడ మిల్లులు మూతబడి ఇక్కడ బతుకుదెరువు లేక సూరత్కు పోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. షోలాపూర్, భివాండి ఎత్తుక్కుంటూ బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళందరూ మళ్ళీ వరంగల్కు రావాలి, వరంగల్ కలకల్లాడాలన్న ఉద్దేశంతో 2017 అక్టోబర్ నెలలో కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మనం తీసుకున్న ప్రయత్నంతో, మనం చేసిన ప్రయత్నంతో, మనం తీసుకున్న చొరవతోని ఇవాళ కైటెక్స్ లాంటి పరిశ్రమ, అట్లాగే యంగ్ వన్ అనే దక్షిణ కొరియాకు సంబంధించిన పరిశ్రమ, బొంబాయికి సంబంధించిన గణేష అనే సంస్థ, ఇవన్నీ కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ఏదైతే దొరుకుతున్నదో వాళ్ళ ఆహ్వానం మేరకు, మా ధర్మారెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి పోయి చూసి వచ్చినాం. అక్కడ పోయినప్పుడు
చాలా మంది పరకాలకు సంబంధించిన నాయకులు, రూరల్ నాయకులందరూ కలిసి వాళ్ళు అడుగుతున్నారు, అన్నా మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు. ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు. బీసీ డిక్లరేషన్ అని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో, నవంబర్ 10 నాడు, 2 ఏళ్ల కిందట. ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది. ఏమేం చెప్పిండ్రల్లా, బీసీలకు, బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్, విద్యలో, ఉద్యోగాలలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా 42% వాటా ఇచ్చి తీర్థం, 6 నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి గెలిచినాక 6 నెలలు కాదు, మరి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకొక వారం రోజులు అయితే 2 నెలలు నడిచిపోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. 42% ఇస్తామన్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. ఏం సాధించిండ్రు మరి కులగణన చేసి? ఏం సాధించిండ్రంటే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే, వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, అయిపోయింది పో అని ఒకసారి అంటారు. మూడోసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోన్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినాం అన్నారు. ఇక ఆఖరికి ఏం చేసిర్రు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఏమిచ్చిండ్రల్లా 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసిన 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఇవాళ ఇక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటుంది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిది పాట వాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్. ఇలా బీ ఫారం ఇచ్చేది లేదు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. మరి అసొంటి ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏ మండలం అది నువ్వు చెప్పింది? నర్మెట్ట మండలం జనగామ 17 సర్పంచ్ 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి బీసీ రిజర్వేషన్. ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అనే మండలం ఉంటుంది. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ మొత్తం 32 జిల్లాలు ఉండే తెలంగాణలో 23% 24% గతంలో ఉంటే
ఈరోజు దాన్ని 17% తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను చీరిచ్చినా చీర కట్టుకోండి కాంగ్రెస్ కోటేయనరట. అంటే నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అనేది మర్చిపోవాలి, నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి, నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి, నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి, నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడిగుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. సరే కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినమా లేదా? మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ కూడా అలా పాదయాత్ర చేసిండు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే ఒక సీటు పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో, మా ఉద్యోగుల చూపెట్టిన బాటలో, మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో, మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒకసారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కదం తొక్కుతాం. ఏ ఓరుగల్లునైతే నువ్వు అవమానిస్తున్నావో, ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో, అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభమైతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీగట్టే దిశగా పోరాటం నడుస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక బీసీలకే కాదు ఈ ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణలోని సబ్బండ వర్గాలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని నేను కోరేది, కేసీఆర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్పంచ్ ఎన్నికైతేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సోదరుడు, ఒక్కొక్క సోదరి, ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి, మనం ఒక్కరోజు ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 3 అవుతుందా? 3 కొడితేనే ఆకలి అవుతుందా? అన్నం తినకపోతే? మరి కేసీఆర్ గారు 11 రోజులు అన్నం తినకుండా, మంచిలు తాగకుండా, మన కోసం తెలంగాణ కోసం ఒక్క పూటకే మనకు ఆగమైతే 11 రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సావు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ సాధించిన మన పార్టీ మనకెన్నటికైనా గర్వకారణం. సరే అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్ననోడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎన్నటికైనా చరిత్రలో మళ్ళీ ఏ పార్టీ అయితే పోరాటాన్ని చేసిందో, ఏ గులాబీ జెండానైతే తెలంగాణ సాధించిందో ఆ జెండాకుండే స్థానం, ప్రత్యేకమైన స్థానం ఎన్నటికీ ఎవడు కూడా తీసివేయలేడు. అందుకే కేసీఆర్ గారి స్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం, బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం. ఇంకొక 2 ఏళ్లు పోరాటాలు తప్పవు, ఇంకొక 2 ఏళ్లు కేసులు తప్పవు, ఇంకొక 2 ఏళ్లు ఈ దుర్మార్గ పాలనను ఎదుర్కొనే విషయంలో తప్పకుండా పోరాటాలు తప్పవు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన అత్త సొమ్మో ఆయన అయ్య సొమ్మో అన్నట్టు 5 లక్షల కోట్ల భూములు హైదరాబాద్ లో అమ్ముకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్లకు, వాళ్ళ అన్నదమ్ములకు ఇలా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక అవినీతి అనకొండ లెక్క అనుముల రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి పట్టిన ఒక విషపురుగులాగా తయారయ్యిండు. మరి అట్లాంటి దుర్మార్గుణ్ణి ఎదుర్కోవాలి అంటే గ్రామ గ్రామాన చైతన్యం వెళ్ళి విరవాలి. దీక్షా దివస్ స్ఫూర్తితో మనందరం కదం దొక్కాలి. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ జిల్లాల వారీగా వస్తుంది, మనం విజయవంతం చేసుకోవాలి. కానీ దానికంటే ముందు నవంబర్ 29 నాడు దీక్షా దివస్ మరి మీ హనుమకొండలో కూడా పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి, పెద్ద ఎత్తున ఆ రోజు సన్మానం చేయండి. ఆ రోజు అదే విధంగా 11 రోజుల పాటు మీ దగ్గర కార్యక్రమాలు చేస్తారు. ఉద్యమంలో మనతో కలిసి నడిచిన వాళ్ళు, న్యాయవాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కవులు, కళాకారులు, ఇంకా ఇతరులు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. కేవలం ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకోవడానికి
ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించడమో గుర్తు తెచ్చుకోవడానికి పనికొచ్చే ఈ ఉత్కృష్టమైన సందర్భాన్ని అద్భుతంగా వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇప్పటికే ఆలస్యమైంది, దయచేసి ఇవ్వలేమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.